చీరాల మండలం ఈపూర్పాలెం బూదాటివారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ అంకమ్మతల్లి అమ్మవారి వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా సోమవారం పొంగళ సేవా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి పొంగళ సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం భక్తులు భక్తి శ్రద్ధలతో పొంగళ్లు, సద్ది నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకున్నారు. 650 ఏళ్లుగా ఈపూర్పాలెం గ్రామంలో అమ్మవారి కొలువు తీరి భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాలు అమ్మవారి సముద్ర స్నానంతో ప్రారంభమై 121 పసుపు చెరువులు జలబిందులతో అమ్మవారి జలాభిషేకం, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, సిడిమాను నగరోత్సవం, పొంగళ్ల సేవా కార్యక్రమాలతో పాటు గత 6 రోజులుగా ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించినట్టు తెలిపారు. మంగళవారం అమ్మవారి అన్నాభిషేకం, అన్నదాన కార్యక్రమాలతో తిరునాళ్ల ఉత్సవాలు ముగుస్తాయని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలను పొందాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం చేసుకోండి. అందరూ కూడా మమ అనుకోండి. సహకుటుంబానం, అరువులు సహకుటుంబానం, క్షేమ ధైర్య ధైర్య విజయ. మీరు అటు పట్టుకుంటారా కొంచెం గాజులు తీసుకుంటా, మీరు కూడా అటు నిలబడండి. సరే అలాగే. ఇది వందల చేతిలో ఉండాలి. చేతిలో పెట్టుకున్నాను కాలుతుంది. చివరి దాకా పాస్ చేస్తాం. అందరూ కూడా 2 అక్షతలు exclusive mixed by DJ Prashant MP Top Indu ఈపూరుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి 650 సంవత్సరాల నుంచి కూడా ఈ అమ్మవారు మా పూర్వీకులు పెద్దలు పోదాటి వారందరూ తీసుకొచ్చి
ఈ గడ్డ మీద ఆమెని అంటే ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మా అమ్మవారిలో మహాశక్తివంతమైందని అయినందువలన మామూలుగా వాతావరణంలో ఈపురపాలెం ఆ రోజుల్లో చిన్న పూరీలు అయి ఉండటం వల్ల ఊరు మొత్తం తగలబడి కాలిపోయినా మా అక్కమ్మ తల్లి ఇల్లు మాత్రం కాలకుండా ఊరు మొత్తం శ్మశానం అయిపోయింది. మా యొక్క అక్కమ్మ తల్లి మా యొక్క మంచి సంవత్సరము మా అమ్మవారి కొలుపుల ఉత్సవము 4వ తారీఖు నుంచి అనగా ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు ఊరిలో 50 మంది ఒక 400-500 మందితోటి అమ్మవారిని సముద్ర స్నానాన్ని తీసుకువెళ్ళి అక్కడ ఆమెను సముద్ర స్నానం చేసి ఆమెను శుద్ధి చేసుకొని వచ్చి ఈ యొక్క కోవెల్లో తీసుకురావడం జరిగింది. 5వ తారీఖు ఈ గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలు దాన్ని సమర్పించిన దాతలు వాళ్ళది పసుపు కుంకం జరిగింది. 6వ తారీఖు అమ్మవారిది నగరోత్సవం గ్రామ పసుపు కుంకం మరియు 121 బిందెలతోటి 121 చీరలతోటి పసుపు చీరలతోటి అమ్మవారికి కలశాలతోటి జలాభిషేకం చేశాము. ఆ తర్వాత 6వ తారీఖు 7వ తారీఖు అంటే సిడిమారోత్సవం ఉదయం పూట కుక్క పూజ, సాయంకాలం పూట సినిమారోత్సవము జరిగినది. ఈరోజు నిన్న 8వ తారీఖు ఆ అమ్మవారిది నగరోత్సవము, ఇవాళ 9వ తారీఖు అమ్మవారిది పొంగళ్ళు, రేపు అమ్మవారిది అన్న సంతర్పణ మరియు అన్నాభిషేకం జరుగును.